నేను పెయింట్ వర్కర్ని. మరి మీకు పనులు ఉంటున్నాయా, ఏంటి పరిస్థితి? మా పనులు ఇసుక రాక సగం పనులు ఆగిపోయినాయి. సగమేమో మేము ఏడన్నా దేవులు ఆడుకోవాలి, ఈ పని లేకపోతే ఇంకో పని. మరి చేతి వర్కర్లు అంటున్నారే కానీ దానికి ఉపయోగం ఏంది? 2 రోజులు పని ఉంటే 2 రోజులు ఉండదు. వాళ్ళకి ఇస్తున్నాం వీళ్ళకి ఇస్తున్నాం అంటున్నారు కానీ మమ్మల్ని తలుచుకున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఎవరు లేరుగా. అంటే ముఖ్యంగా ప్రధానంగా మీ సమస్యలు ఏంటన్న? అసలు మీకు పనులు దొరుకుతున్నాయా లేదా, ఏంటి అసలు సమస్యలు? అంటే ఇప్పుడు 100 చోట్ల జరిగే పనులు కూడా 10 చోట్ల జరుగుతున్నాయి. 100% జరిగే పనులు కూడా 10% జరుగుతున్నాయి. అలాంటప్పుడు మేము ఆడే అని ఎత్తుక్కోవాలి పని. మరి చేత పథకం అని అయ్యని ఇయ్యని పెడుతున్నారు కానీ మా గురించి ఏమన్నా లేబర్ గురించి ఆలోచిస్తున్నారా? అన్నిటికంటే పనికి మాలిన పని ఏంటంటే పెయింట్ పని. ఈ వర్కర్లు ఎవరిని ఆలోచిస్తున్నారు? ఎవరు పట్టించుకోవట్లా. పోతున్నారు, చేసుకుంటున్నారు, వస్తున్నారు, ఇవన్నీ అంటున్నారేనే కానీ దీనివల్ల మరి ఎట్ట ఇబ్బందులు పడుతున్నారా ఏందని ఒక్కళ్ళు కూడా మమ్మల్ని గురించి పెయింట్ వర్కర్లు ఎలా ఉన్నారు, దేశంలో మరి లేబర్ ఎలా బతుకుతున్నారు? మనం వచ్చాం అధికారంలోకి, మనం ఏం చేసాం? మనం అధికారంలోకి వచ్చినాక మనం ఏం చేసాం? మనం వచ్చాం, అధికారంలో ఉన్నాము, మన పని ఏందో మనం నెరవేర్చుకున్నాం. ఇప్పుడు ఈ అధికారాలన్నీ ఓట్ల కోసం తిప్పలు పడకపోతే మనం మంచి పని చేస్తే మనం ఎదురు చూడంగా మాకు ఆయనే కావాలా, నాయకుడే కావాలా అనుకుంటామా లేదా? అదేనా మరి. అంటే ఎలక్షన్స్ వస్తున్నాయి కదా నెల రోజుల్లో. మరి మీ తూర్పు నియోజకవర్గం తరపున కూటమి తరపు నుంచి గద్దె రామ్మోహన్ గారు పోటీ చేస్తున్నారు, మరోపక్క వైసీపీని దేవినేని అవినాష్ గారు పోటీ చేస్తున్నారు కదా, ఎలా ఉంటుంది అసలు? మాది ప్రకాశం జిల్లా. మా ఏరియాలో కందుల నారాయణ రెడ్డి సైకిల్కి కందుల నారాయణ రెడ్డి గారే ఈసారి కంపల్సరీ వచ్చేది. దాంట్లో మాత్రం మార్పు లేదు. అది ఆయన వచ్చాడు అనుకో కొన్ని సమస్యలన్నీ పోతాయి, ఈ లేబర్ సమస్యలన్నీ పోతాయి. ఇప్పుడు కొన్ని వేల మంది సాయంత్రానికి వచ్చే వాళ్ళకి పట్టబట్టుకొని కొంతమంది అన్నం లేక రోడ్ల మీద పడుకొని ఎన్నో తిప్పలు పడుతున్నారు. అన్న క్యాంటీన్లు తీసేసి సచివాలయాలు అయ్యని ఇయ్యని పెట్టి జనాన్ని గుల్ల చేయటమే తప్ప ఏమన్నా ప్రయోజనం ఏమైనా ఉందా దేశానికి? ఇంతమంది నాయకులు ఉన్నారు. అయ్యా మరి ఏంది తిన్నారా లేదా, మంచిది చెడేంది, మరి ఎందుకు ఏడ పండుకున్నారు? ఎందుకు పండుకున్నారు ఏడా? మరి నీ ఏ ప్రాబ్లం నీకు? ఏమన్నా ఎంబర్వేషన్ ఏమన్నా కనుక్కుంటున్నారా? ఏది లేదు. వాళ్ళు పోతే నాకేమి, వాళ్ళు ఏ రోడ్లు అమ్మట పడుకుంటే నాకెందుకు అనేకునేవాళ్ళే కానీ నా పని జరిగిపోయింది. మరి ఎవరు వస్తారు అనుకున్నారన్న ఈసారి ఎన్నికల్లో? ఈసారి విజయవాడలో గద్దె రామ్మోహన్ గారే వస్తాడు. అది మా ఏరియాలోనైతేనేమో కందుల నారాయణ రెడ్డి గారు వస్తాడు. అంటే పైన జగన్ నేనే గెలుస్తానని అంటున్నాడు కదా, ఏం చెప్తారు? గెలుస్తాను అనుకుంటే దానికి ప్రయోజనం ఏమీ లేదు. ఏంది, మనం మంచి పని చేస్తే దానికి ప్రయోజనం ఉంటుంది. ఇప్పుడు ఒక నాయకుడు మంచి పని చేశాడు అనుకో 10 మంది అనుకుంటారు. 10 మంది చీ కొడితే ఆ 10 మంది చీ కొట్టారనుకో నువ్వు ఇళ్ళమ్మడ పోయి దండాలు పెట్టినా కూడా ప్రయోజనం లేదు.